హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అండి. మీకు అందరికీ నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. సరే, ఈరోజు మరి దేవుని యొక్క వాక్యము మనము చూద్దాము. దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క క్రైస్తవులుగా, దేవుని యొక్క బోధకులుగా ఈ రోజులలో మన బ్రతుకులు ఎలా ఉన్నాయి దేవుని నామాన్ని బట్టి, దేవునిలో మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన సంఘాలు ఎలా ఉన్నాయి, నిజంగా ఆలోచించిద్దాం ఒకసారి. మన జీవితాలను బట్టి, మనలను బట్టి నిజంగా ఈరోజు దేవుడు సంతోషిస్తున్నాడా? తన నామానికి మన జీవితాల ద్వారా, మన కుటుంబాల ద్వారా, మన సంఘాల ద్వారా తన నామానికి మహిమ ఉన్నదా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుని నమ్మిన మనము, తన నామంలో బాప్తిసాలు తీసుకున్న మనము, మన బ్రతుకులు ఎలా ఉన్నాయి అన్నది ఒక్కసారి ఈరోజు ఆలోచన చేద్దామండి. దేవుని నామంలో బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ వాక్యము అర్థమవుతుంది. ఈ వాక్యము వాళ్ళకు వరిదిల్లుతుంది, వాళ్ళకు చెందుతుంది. కాబట్టి ఆలోచన చేయండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం ఒక్క మాట ఆలోచించండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ ఏముంది? మీ దగ్గర బైబుల్ ఉంటే ఒకసారి మీరు చదవండి. ఇక్కడ ఏమంటాడు దేవుడు అంటే, ఇప్పుడే గుడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వెయ్యబడును కదా. ఆలోచించేయండి. ఇప్పుడే చెట్ల వేరున గుడ్డలి ఉంచబడి ఉన్నది కాబట్టి మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఎవరైనా సరే, మీ పేరట్ల కావచ్చు, మీ ఇంటి ముంగట కావచ్చు, మీ ఇంటి పక్కన కావచ్చు, లేకుంటే మీ ఫామ్ హౌస్లో కావచ్చు, మీ పొలాలలో కావచ్చు, ఒక మంచి చెట్టును పెంచుకుంటున్నారు అనుకోండి. మీరు పెంచుకుంటుండ్రు, దాన్ని మంచిగా మెయింటైన్ చేస్తుండ్రు, దానికి కలుపు కలుస్తుండ్రు, మంచిగా మందు చేస్తుండ్రు, దాన్ని మంచిగా నీళ్లు పోస్తూ దాన్ని హాయిగా పెంచుకుంటుండ్రు. ఎందుకు? మంచి ఫలాలు ఇస్తుంది. ఆ ఫలాలు నేను భుజించాలి, నేను తినాలి, అందరికీ తినపెట్టాలి కదా. సరే, ఆ ఆశతో మంచిగా పెంచుతున్నావు, మంచిగా పెరుగుతుంది, దాన్ని మంచిగా మెయింటైన్ చేస్తున్నావు, గంభీరంగా పెరుగుతుంది. కానీ ఆఖరకు చివరికి వచ్చి చూస్తే దాని అందు పూత లేదు, కాత లేదు. అప్పుడు ఏమనిపిస్తుంది అండి? ఒక్కసారి ఆలోచించి అప్పుడు ఏమనిపిస్తుంది? ఇంకొక సంవత్సరం ఆగుదామంటావు, ఇంకొక సంవత్సరం ఆగి చూద్దాము, ఈ సంవత్సరం వేయలేదేమో పూత పాత ఫలము, నెక్స్ట్ ఇయర్ అని చూద్దాము అని దాన్ని కాపాడుకుంటూ వస్తూ అట్లా పెరుగుతున్నప్పుడు మరి నీకు అది పూత కాత ఇయ్యకుండా ఉంటే అప్పుడు ఏమవుతుంది? నీ మనసు నొచ్చుకుంటుంది కదా, బాధపడతావు. అయ్యో, ఇంత మెయింటైన్ చేస్తున్నా, ఇంత మందు చల్లుతున్నా, ఇంత కలుపు కలుస్తున్నా, ఇంత ప్రేమతో పెంచుకుంటున్నాను, కానీ అది నాకు పూత కాత ఇస్తలేదు, మరి దీన్ని పెంచి నాకేం లాభము అని చెప్పేసి నీలో నీకే ఒక నిరాశ వస్తుంది. దీన్ని ఉంచినా ఒకటే, ఉంచకపోయినా ఒకటే, దీనివల్ల నాకు ఎలాంటి లాభం లేదు కదా, దీన్ని తీసేయడమే మేలు కదా అని చెప్పేసి దాన్ని కొట్టేస్తావు కదా. ఆలోచించి మరి తన నామములో చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రైజ్ లార్డ్, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. అయితే ఇక్కడ ఏముంది? మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనము. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మొయ్యుటాకైనను నేను పాత్రులను కాను, ఆయన పరిశుద్ధాత్మలను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. యోవాను అంటుండు, నాకన్నా శక్తిమంతుడు. మరి యోవాను ఎవరు? దేవుడు పంపిన దూత కదా. ఆయన త్రొవ్వలు సరళం చేయడానికి దేవుడు యోవాను పంపించిండు. ఆయన మార్గాలు సిద్ధం చేయడానికి, ఆయన రాజసువార్తను ప్రకటించడానికి, ఆ దేవుని యొక్క ప్రేమను ప్రకటించడం కోసము దేవుడు యోవాను ఒక ప్రవక్తగా పంపిండు, ఒక సువార్తికునిగా పంపించిండు లోకానికి.
అందుకే ఇక్కడ ఏమంటుండ్రు, మారు మనసు నిమిత్తము. మారు మనసు కావాలి కదా, మరి మారు మనసు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ప్రముఖుడైన ఆయన దేవాది దేవుడు. ఆయన చెప్పులు విప్పుటాకైనాను, ఆయన చెప్పుల్లో వారిని విప్పుటాకైనాను నేను పాత్రలను కానగని ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలో మీకు బాప్తిసం ఇచ్చిన. పరిశుద్ధాత్మలో ప్రైజ్ లార్డ్. పరిశుద్ధాత్మ అనేది ఎప్పుడు దేవుడు మనతోనే ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. మరి పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు నీకు తెలవాలంటే ప్రతిరోజు నువ్వు వాక్యం అన్న ఉదయ స్థానం నీకు ఉండాలి. ప్రతిరోజు వాక్యం చదువుతుండాలి, వాక్యం ధ్యానిస్తుండాలి, ప్రతిరోజు ప్రార్థన చేస్తుండాలి. క్రమం తప్పకుండా సండే చర్చికి పోతూ సంఘ సాహసం చేస్తూ సంఘస్థులతో పరిశుద్ధులతో సాహసం కలిగి ఉండాలి. ఇలాంటివన్నీ ప్రతిరోజు దేవునికి దగ్గర ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి నీకు తేడా వ్యత్యాసం ఉంటుంది. నువ్వు పరిశుద్ధంగా జీవింపజేస్తాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, ఏదైనా తప్పు ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నిన్ను ప్రేరేపిస్తాడు. ఇది తప్పు చేస్తున్నావు, అది కరెక్ట్ కాదు అని నీళ్ళు నిన్ను అణించివేస్తాడు, నీకు భయం చెప్తాడు, నీకు బోధిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపు నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, పరిశుద్ధాత్మ నడిపింపుల్లో నుంచి నువ్వు ఎక్కడికి వెళ్తావు, మళ్ళా పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసములోకి. ఇంకా పరిశుద్ధమైన జీవితం అండి, ఇంకా పరిశుద్ధమైన జీవితం. చూడండి, ఆలోచించండి. మరి దేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత మరి పేతురు కావచ్చు, సీమోను, యోవాను, ఆంద్రేయ, వీళ్ళందరూ అంతగా వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి, వాళ్ళ జీవనాదాయం వదిలిపెట్టి, అన్ని వదిలిపెట్టి కేవలం యేసు ప్రభుని ఎందుకు వెంబడించిండ్రు అంటే, నూతనమైన మారు మనసు వాళ్ళకి ఇచ్చిన దేవుడు, నూతనంగా మార్చిన దేవుడు వాళ్ళను నూతనమైన మార్పు వాళ్ళకు దయచేసిండు. కాబట్టి ఒకసారి పేతురు అంటాడు కదా, ప్రభువా మేము సమస్తం వదిలిపెట్టి, మా భార్య పిల్లలను వదిలిపెట్టి, మా ఇళ్ళను వదిలిపెట్టి, మా సంసారాలు వదిలిపెట్టి, అన్నీ వదిలిపెట్టి మరి కేవలము ప్రభా నేను నిన్ను వెంబడిస్తున్నాను కదా, మరి నాకేంటి లాభం అన్నాడు పేతురు, నాకేంటి ప్రయోజనం అన్నప్పుడు మరి దేవుడు అక్కడ అంటాడు కదా, నిత్య జీవములో నీకు ప్రవేశం ఉంది. ఆ నిత్య జీవములో నీకు ప్రవేశం ఉందన్నప్పుడు ఆ నిత్య జీవం మనకి ఎక్కడ దొరుకుతుంది? పరిశుద్ధాత్మ నుంచి పరిశుద్ధాత్మ అగ్నిలోనికి బాప్తిసం. అంటే ఆ పరిశుద్ధాత్మ అగ్ని అన్నప్పుడు నీలో ఎట్లుంటుందంటే, నీ హృదయములో ఎలాంటి కలుష్యం అన్నది ఉండదు. నీ హృదయములో, నీ ఆలోచనలో ఎలాంటి తప్పుడు ఉద్దేశాలు కానీ, కుళ్ళు కుతంత్రాలు, తప్పుడు ఈ అబద్ధాలు, ఒకలను ముంచడం, ఒకలను అన్యాయం చేయడం, ఒకలను మోసం చేయడం, ఒకలను అనగతొక్కడము, అయితే ఇలాంటివి ఎవ్వి కూడా నీలో ఉంచడు. ఇవి ఉండవు కూడా నీలాంటి నీ హృదయంలో. ఎప్పుడైనా కానీ దేవుని యొక్క గుణలక్షణాలు నీలో మొదలైతాయి. దేవునిలాగా ప్రేమించడము, దేవునిలాగా ప్రవర్తించడం, దేవుని నడిచినట్టు నడవడము, నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించడం. పరిశుద్ధాత్మ అగ్నిలోనికి బాప్తిసం అంటే నీలో, నీ హృదయంలో కానీ, నీ ఆలోచనలో కానీ, నీ చూపులో కానీ, నీ మాటలలో కానీ, నీ ప్రవర్తనలో కానీ పరిశుద్ధత కనపడుతుంది. రెండోది, దేవుని యొక్క భయము నీ కళ్ళ ఎదుట కనపడుతుంది. అప్పుడు ఒక తప్పు మాట కానీ నీ నోటికి రానియం, ఒక తప్పుడు ఆలోచన కానీ నీ ఆలోచనకు రాదు, ఒక తప్పుడు ఉద్దేశము కానీ నీ హృదయంలోకి రాదు. దేవుడు నా కనుల ఎదుట ఉన్నాడు, నన్ను చూస్తున్నాడన్న భయంలో నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు. అది కాబట్టి ఆలోచన చెయ్యు. మరి బాప్తిసం తీసుకున్న మనందరము ఒకరోజు మనము దేవుని సన్నిధిలో లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది కదా. ఆలోచించి
మారు మనసుకు తగ్గిన ఫలము ఫలించాలన్నట. అయితే ఎలా ఉంటుందంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. అక్కడ ఏమంటున్నావు, అతడు పరిసయ్యులలోను సదుకాయులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగ్గిన ఫలం ఫలించండి. ఎస్, ఇది ఎవని ఏమంటాడు? పరిసయ్యులు సదుకాయులు యెరూషలేము పట్టణం నుంచి, ఆ ప్రాంతాల నుంచి అనేకులు యవను యుద్ధకు, ఆ యోర్దాను నది ప్రాంతానికి, ఆ యోర్దాను నది దగ్గరికి వచ్చి యవను చేత బాప్తిసమాలు పొందడానికి, వాళ్ళు చేసిన తప్పులు ఏవైతున్నాయో, వాళ్ళు చేసిన పాపాలు ఏవైతున్నాయో అవన్నీ ఒప్పుకొని వదిలిపెట్టడానికి, బాప్తిసాలు తీసుకోవడానికి యవను దగ్గరికి వస్తున్నప్పుడు ఆ యవను మరి ఆ జనాలను, ఆ సదుకాయులను, ఆ పరిసయ్యులను, వాళ్ళని అందరినీ చూసి ఏమంటుండే తెలుసా? సర్ప సంతానమా, సర్ప సంతానంతో పోల్చిండు. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగ్గిన ఫలము ఫలించండి. ఎస్, ఇది నీకు నాకు వస్తుంది. దేవుని సన్నిధిలో నిజంగా బాప్తిసం తీసుకున్నప్పుడు మనం ఒక మాట ఇచ్చాం, ప్రభువా ఇంకా బ్రతకడం నా వల్ల కాదు, నాకు అప్పుల బాధ పెరిగింది, రోగం పెరిగింది, లోకములో అవమానం పెరిగింది, ఇంట్లో వాల్యుయేషన్ లేదు, బయట వాల్యుయేషన్ లేదు, నాకు నా మాటకు విలువ లేదు, నన్ను ఒక మనిషి గుర్తించడం లేదు సమాజం, ఇక బ్రతకడం నా వల్ల కాదు ప్రభా, ఈ అన్నిటికన్నా నీకు అప్పచెప్పుకోవడమే మేలు కదా అని చెప్పేసి నా జీవితాన్ని నీకు అప్పచెప్తున్న ప్రభా. ఇప్పటి నుంచి బ్రతికేది నేను కాదు, నీ కోసం నేను బ్రతుకుతా, నువ్వు నన్ను బ్రతికించు ప్రభా అని చెప్పేసి నీ జీవితాన్ని ఎప్పుడైతే ఆ బాప్తిసం తోటిలో దేవునికి మాట ఇచ్చినవో అప్పటి నుంచి నువ్వు దేవునికి చెందిన వ్యక్తివి కదా. మరి మాట ఇచ్చిన బాగుంది, మరి మాట ఇచ్చి దేవుని వెంబడిస్తున్నప్పుడు మార్పు మొదలైందా? మార్పు మొదలైందా? ఆలోచించు. గుడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మారు మనసుకు తగిన ఫలం ఫలించకపోతేనట ఏమవుతుంది? నరికి అగ్నిలో కాలుస్తాడంట. దిక్కుండదు కదా, ఆలోచన చేస్తే భయం ఇస్తుంది, ఆదుకునే వాళ్ళు కూడా ఉండరు కదా. ఆ భయంకరమైన నరకం నుంచి, ఆ ప్రదేశం నుంచి, ఆ వేదన స్థలం నుంచి, ఒక్క చిట్టికే నుంచి ఒక్క బొట్టు నీళ్లు పోసే వ్యక్తి నిన్ను చూడడు అక్కడ. దేవుడు కూడా, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అక్కడ సంచరిస్తూ ఉంటాడు. కానీ ప్రభువా నిర్లక్ష్యం చేశాను, సోమరితనంగా బ్రతికాను, పట్టించుకోలేను ప్రభువా. కానీ ఈ భయంకరమైన వేదన స్థలానికి వచ్చినాక నేను తట్టుకోలేకపోతున్నా, కాలిపోతున్నా ప్రభువా. ఒక్క అవకాశం నాకు ఇయ్యు నాయనా, ఈ మంటలు నన్ను కాల్చివేస్తున్నాయి, ఈ భయంకరమైన ఈ మంటలలో నేను బాధ భరించలేకపోతున్నా, నా దేహం అంతా కాలిపోతుంది, తట్టుకోలేకపోతున్నా ప్రభువా. చచ్చిపోదామంటే చావుడు వస్తలేదు, చస్తూ బ్రతుకుతున్న ప్రభా. ఒక్క అవకాశం నాకు, మళ్ళొక్క అవకాశం నాకు ఈ ప్రభా. ఈ వేదన స్థలం నుంచి నన్ను పైకి లేవనెత్తయ్యా, నీ కొరకు, ఇప్పటి నుంచి నీ కొరకు నేను బ్రతుకుతా ప్రభా అని చెప్పేసి నువ్వు ప్రాధాయపడుతుండొచ్చు. నువ్వు రొమ్ము గుద్దుకొని దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతుండొచ్చు. కానీ అక్కడ దేవుడు ఒక మాట అంటాడు, నీ తీర్పు అయిపోయింది. నీకు ఇవ్వవలసిన అవకాశాలు ఎన్నో ఇచ్చాను, ఎన్నో రీతులుగా నీతో మాట్లాడాను, ఎన్నో విధాలుగా నీతో మాట్లాడాను, ఎన్నో రీతులుగా నేను హెచ్చరించాను. కానీ నా మాటలను నువ్వు చులకన చేసినావు, నా గద్దింపులను నువ్వు చులకన చేసినావు, నా వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసినావు, పట్టించుకోలేవు కదా. ఎన్నో తీరులుగా, ఎన్నో రకాలుగా మాట్లాడాను, బైబుల్ ద్వారా మాట్లాడాను, వాక్యానుసారంగా మాట్లాడాను, బోధకుల ద్వారా మాట్లాడాను, పరిస్థితుల ద్వారా మాట్లాడాను, ఎన్నో రకాలుగా నీతో మాట్లాడుతూ నేను విచ్చరించుకుంటూనే వస్తున్నాను. కానీ
ప్రతి విశేషంలో నా యొక్క సందేశాన్ని, నా యొక్క వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసినావు, నా మాటను ధిక్కరించినావు కదా, నీ తీర్పు అయిపోయింది, నేనేం చేయలేను అంటాడు అప్పుడు దేవుడు. తట్టుకోలేవు. అక్కడ నుంచి నిన్ను బయట వేయడానికి నీ కడుపులో పుట్టిన నీ భార్య పిల్లలైనా, నీ అన్నదమ్ములైనా, నీ అక్క చెల్లెలైనా అక్కడ నిన్ను పలకరించడానికి కూడా ఎవరు రారు. చుక్క నీళ్లు పోసి మానవుడు ఉండడంటున్నా. కఠినమైన నరకం అది, భయంకరమైన ప్రదేశం, భయంకరమైన స్థలం అది. కాబట్టి మారు మనసుకు తగిన ఫలము ఫలించండి సర్పసంతానం అంటుండు కదా. ఎందుకు ఈ లేనిపోని ఆలోచనలు, లేనిపోని ఉద్దేశాలు? ఒకరిని ముంచడము, ఒకరిని అన్యాయం చేయడము, ఒకరిని మోసం చేయడము, ఒకరి దగ్గర అన్యాయంగా లాక్కోవడము, ఒకరి దగ్గర అన్ని విధాలుగా తెలివితేటలు ఉంచి తెలివితేటలు చూపించి ఇవన్నీ మోసం చేయడము అని చులకన చేసి మాట్లాడడం. ఒక దేవుని బిడ్డగా, ఒక క్రైస్తవునిగా, దేవుడు అంటే నీకు తెలిసి కూడా నీ ఎదుటిన మనిషిని నువ్వు ప్రేమించినప్పుడు నీ దేవుని ఎలా ప్రేమిస్తావు ఆలోచించి. ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడతావా? ఒక మనిషిని చులకన చేసి మాట్లాడతావా? ఒక మనిషిని నువ్వు నిర్లక్ష్యం చేసి మాట్లాడతావా? అంటే ఏంటి గర్వం ఏంటి ఆలోచించి. ఆ గర్వం ఏంటి? ఆ అహంకారము, ఆ గర్వము నీకెందుకు వచ్చింది? చూడండి. ప్రైజ్ లార్డ్, స్తోత్రం నాయన. అయితే మలాకీయులకు రాసిన పత్రిక, మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ ఏమంటుంది? ఎలయనగా నియమింపబడిన దినము వచ్చిచున్నది. ఏమంటుండు? నియమింపబడిన దినము వచ్చిచున్నది. నియమింపబడిన దినము వచ్చిచున్నది. కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులను, దుర్మార్గులను కొయ్యకాలు వల్లే ఉందురు. వారిలో ఒక్కరికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయనకు ఎదురు చెప్పలేవు ఇంకా నువ్వు. గర్వంతో ఉన్నవా? అహంకారంతో ఉన్నవా? గర్విష్టంగా ప్రవర్తిస్తావా? నీ ఎదుటున్న వ్యక్తిని నువ్వు ప్రాణంగా ప్రేమిస్తలేవు. నీ ఎదుటున్న వ్యక్తికి నువ్వు నమ్మిన దేవుని గురించి చెప్పట్లేకపోతున్నావు, వాక్యం అందించలేకపోతున్నావు, ఆ ప్రేమ చూపించలేకపోతున్నావు. గర్వము, అహంకారం. ఎదుటున్న మనిషిని నువ్వు పలకరించేందుకు కూడా నీకు ఆ మనసు వస్తలేదే. ఎదుటున్న మనిషిని చులకన చేసి మాట్లాడడం, వాన్ని నిర్లక్ష్యం చేసి మాట్లాడము, అన్ని చిన్నగా చూడడము, వాన్ని ఒక దుర్మార్గుని దృష్టిని ఒక కామెడియన్గా చూడడము. ఎందుకు దేవుని నమ్మిన నువ్వు ఇలాంటి బుద్ధి, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి అహంకారమైన మాటలు, దుష్ట హృదయం నీకెందుకు వచ్చింది? ఆలోచించి మలాకీ గ్రంథం చదువు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. ఎలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులను, దుర్మార్గులను కొయ్యకాలు వల్లే ఉందురు. వారిలో ఒక్కనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. పరిశుద్ధాత్మలో దేవుని యొక్క సాహసంలో నువ్వు పెరుగుతున్నప్పుడు, పరిశుద్ధాత్మలో నువ్వు పెరుగుతున్నప్పుడు ఒక్క మాట ఆలోచన చెయ్యు. పచ్చగా ఉన్న వరి పంట ఎలా ఉంటుంది? కింద నీళ్లు పారుతూ ఉంటే ఆ పైరు ఆ పొలము పచ్చగా ఉండి నీకు కావలసినంత పంటని ఇస్తుంది. సరే, దాని ఫలం అది ఇచ్చింది. కోత కోసిన తర్వాత ఇంకా పొలానికి నీళ్లు పెడతావు? పెట్టలేవు కదా. ఆ పొలానికి నీళ్లు కట్టేస్తావు. కట్టేసినప్పుడు ఆ భూమి ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత ఏమవుతుంది? ఆ కొయ్యకాలు ఏదైతుందో, ఆ వరి పంట ఇచ్చిన కొయ్యకాలు ఏదైతుందో కింద ఏరు ఎండిపోతుంది, కొయ్యకాలు ఎండిపోతుంది. ఒకరోజు అంతా దాన్ని కాల్చివేయాల్సి వస్తుంది కదా. మళ్ళీ భూమి కొత్తగా సాగు చేయాలంటే, మళ్ళీ కొత్త పంట తీయాలంటే మళ్ళీ అదంతా కాల్చేసి మళ్ళీ కొత్తగా నీరు పెట్టి దాన్ని దున్ని పంట పండివ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆలోచించి
గర్వం నీళ్ళు వస్తే, అహంకారము నీళ్ళు వస్తే, దేవుని చిత్తానికి నువ్వు దూరంగా బ్రతుకుతే, పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖపెట్టిన వాడవైతే, మలాకి గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని బిడ్డగా, దేవుని సేవకునిగా ఆలోచన చేసి మనము మన జీవితాలను దేవునికి అప్పచెప్పుకొని, ఇప్పటికైనా దేవునికి అప్పచెప్పుకొని క్షమాపణ అడిగి వాక్యానుసారంగా బ్రతుకుదాం. పరిశుద్ధాత్మకు అన్యోన్య సాహసం కలిగి బ్రతుకుదాం. కాబట్టి ఈ చిన్న వాక్యం దేవుని దీవించుగాక. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ నా వందనాలు. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు, మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. ప్రైజ్ లార్డ్.